ఇక ఫుల్ బడ్జెట్ పై సర్కార్ ఫోకస్, శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తప్పించుకుంటున్న ఆర్థిక శాఖ, ఆదాయం ఖర్చుల లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులు, గత 6 నెలల ఆమ్దానీ ఖర్చుల వివరాలు తీసుకుంటున్న ప్రభుత్వం, గ్యారంటీలకు అధిక కేటాయింపులు చేసేలా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. జూలై మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది ప్రభుత్వం. మొత్తం మీద ఇప్పుడు అంటే ఇక్కడ ఏప్రిల్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి అంటే మార్చి ఏప్రిల్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల కోడ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంకా చేయలేదు. అయితే ఇప్పుడు జూలైలో మరొకసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ 6 గ్యారెంటీలను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, తర్వాత మిగతా విషయాలను ఎట్లా చేయాలనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. దాంతో ఇక్కడ బడ్జెట్ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలపై వివరాలు తెప్పించుకుంటూ రివ్యూలు చేస్తోంది. ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేవలం 4 నెలల కోసమే పెట్టుకున్నారు. జూలై నెలలో ఓటాన్ అకౌంట్ ముగుస్తుంది. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇక కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తవడంతో త్వరలో పార్లమెంట్లో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ను ప్రవేశపెట్టేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఫుల్ బడ్జెట్ని ప్రవేశపెడతారంట.